అయ్యా ఏమైంది నాన్న చెంప మీద దెబ్బలు? ఇగో ఈ ఆంటీని ముద్దడిగితే దెబ్బ పెట్టింది. నువ్వు ముద్దడిగితే కొట్టిందా? అయినా నీకెందుకు ఇస్తారా అది? ఏ గాలివాడికో ఏ గాలి కోయటానికో ఇస్తుంది ముద్దు, గాలి కోయటానికో ఇస్తుంది ముద్దు. ఏమైందే? నా కొడుకు మంచిగా లేడా? ఈయనకి ముద్దిస్తే నీ మూతి పళ్ళు రాలుతాయా, నీ ముత్యాలు రాలుతాయా? మూతిలో మూతి పెట్టిస్తావో చెంపకిస్తావో ఒక ముద్ది ఈయనకి. నేను ముద్దు పెడితే వద్దులే బిడ్డ, అది ముందే కంప. ఆ గాలికి తప్ప ఎవ్వనికి ఇయ్యది, ఎవ్వనికి ఇయ్యది. పాలు తాగినాయన పాలు నేనేమన్నా తిను బిడ్డ, తినరా తినరా. ఓయమ్మో 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 నేనేం చేతినే. ఓ పిల్ల నువ్వన్న తినబెడితే రావే. కన్నింది నువ్వు, నేనెందుకు తినిపించాలి? ఈయనకెందుకు తినిపిస్తావు? ఎవరేమనుకో తినబెడతావు నువ్వు. దామ్మా దారాయనా. ఆయన ఎందుకు కొడతానో చెప్పు. అన్నం తినమంటే తింటలేడయ్యా. అన్నం తినిపించడం ఒక ఆటమ్మా. చిన్నపిల్లలకి అట్లా తినిపించద్దు, అర్థమైందా? వాళ్ళకు మా భార్య తినిపిస్తుంది చిన్నపిల్లలకి. దాని ముఖం చూడగానే తినేస్తారు తెలుసా. శాంతి ఏమండి ఇద్దా ఆయనకు అన్నం తినిపి. వాడికి నేను అన్నం తినిపించడం ఏంటండి? ఇది నీ పిల్లమా? నా పిల్లమండి. టేకు చెక్క లెక్క భలే ఉందయ్యా. అర్థం చేసుకో, అన్నం తినిపించే. నీకు చందమామ రావే, జాబిల్లి రావే. చందమామ చూసావు ఎప్పుడైనా? సరే ముందు భోంచి. సరే చందమామ చూపించమంటావా? ఆడ కూర్చుంది చూడు, అదిగో. డైరెక్ట్ బిస్కెట్. బాబు సొక్కలు అలా తీసుకోకూడదురా, చూసే వాళ్ళు దిష్టి పెడతారా. మీ అమ్మ ఎక్కడికి పోయింది? ఆంటీ మళ్ళీ తీసేసుకున్నావా? ఆంటీ ఆంటీ స్నానం చేతరా అంటే రోడ్డు మీదకి వచ్చి బట్టలు ఇప్పుకొని చూపిస్తున్నాడు మందికి. స్నానం చేతరా, ఉడుకుడికి నీళ్ళు పెట్టిన బిడ్డ చేతరా. రారా తానం చేతరా, తానం చేతరా. స్నానం చేతరా బిడ్డ. ఆంటీని తీసుకెళ్ళి. ఆంటీనా? స్నానం చేపి నీకు ఆంటీ ఎందుకు బిడ్డ? అయ్యో ఈడు చెప్పింది తినకపోతే ఆడు చచ్చిపోతాడు. ఏం చేతనమ్మా? ఒక్కసారి పిలుచుకొస్తా పిల్లని. ఓ శాంతమ్మా. ఏంటండి? ఏం లేదు బిడ్డ, పిల్లగాడు తానం చేయను అంటుండు. కొంచెం నువ్వు వచ్చి తానం చెప్పి బిడ్డ. నేను ఎలా స్నానం చెప్పించేదండి? నా వల్ల కాదండి. అయ్యో నా కొడుకు నేను ఎక్కడైనా వాడి సస్తాం ఇరుగు పొరుగన్నాక ఈ మాత్రం సాయం చేయబోతే ఏడవకండి, నేను చేపిస్తాలే. సరే ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాదే వెన్నెలమ్మ. శాంతి ఇలా నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా. శాంతి ఇది ఇంట్లో లేదనుకుంటా, మా ఇంట్లో కంటే పక్కింట్లో ఎక్కువ ఉంటది. ఏమండి మా శాంతి వచ్చింది ఇక్కడికి? వచ్చింది. ఏడుంది? బాత్రూమ్ లో. మా బాత్రూమ్ ఉందిగా, మీ బాత్రూమ్ ఎందుకు ఉంది? మీ బాత్రూమ్ లో నా కొడుకు లేడుగా. శాంతి నాడు ఈ రోజు ఫారం నుంచి ఒక దొర వస్తున్నాడంట, దొరసాని ఇద్దరు వస్తున్నారట. మనం ఏదో రకంగా వాళ్ళ దగ్గర డబ్బులు నొక్కేద్దరా. నేను దొరద నొక్కేస్తాను గట్టిగా. అయితే నేను దొరసాని దగ్గర నొక్కేస్తాను. ఏంటి? డబ్బులే. చిలక చందన పట్టు చీరే కట్టిందో, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందో. దండాలు దొరా. దొరా పైకి రా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? వీళ్ళు పైకి రారా? పైకి రారండి, ఇంకా స్టార్టింగ్ కదా, కొంచెం టైం పడుతుంది పైకి రావడానికి. ఎలాగండి రా. నమస్తే అండి. నమస్తే. మీరు ఏం చేస్తుంటారండి ఫారెన్ లో? ప్రాంక్ వీడియోలు చేస్తూ ఉంటాం. ఎవడోసారి లింక్ పెట్టరా. డింగి చెక్క ఆవిడ చెప్పింది వీడియో కాదు, ప్రాంక్ వీడియోలు. మేడం మీ పేరండి? టమాటో. రేట్ ఎక్కువే. What are you talking?
అంటే టమాటా కొంచెం పెరుగు ఎక్కువ కదండి, అందుకే అలా అన్నమాట. రేట్ ఎంత? కిలో 200 అండి. అయ్యి బాబు, పిరమే మధ్య తరగతి అందమయ్యే. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు మీరు? మా పూర్వీకులు ఈస్ట్ గోదావరిలోనే పుట్టారు. అంటే సార్ మీకు తెలుగు వచ్చా? కొంచెం ఇంగ్లీష్ వచ్చు, తెలుగే పూర్తిగా వచ్చు. ఇగోండి సార్, ఈ గేదె మామూలు గేదె కాదు సార్. ఏంటి స్పెషాలిటీ? స్పెషాలిటీ ఏంటంటే 10 లీటర్ పాలు ఇస్తుంది. అది ఎక్కడ ఇస్తుంది? అంటే ఇచ్చేది అదే అండి, అందులో 5 వాటర్ కలిపేస్తాం. పాల్లో నీళ్ళు కలిపిస్తే డౌట్ రాదా? అందుకే నీళ్ళలో పాలు కలిపేస్తుంటాం మేము. చూడండి ఏమే పాలు ఇగోండి, ఆవు పాలు. అదేంటి, అది గేదె కదా? అవును కదా. ఏమే గేదె పాలు, అవి గేదె పాలు. అలా ఎలాగా? మనం పెయింటింగ్ వేస్తాం, ఆవు వేస్తే ఆవు పెయింటింగ్, గేదె గేదె పెయింటింగ్, అంతే. ఈ కోడ్ తీసుకోండి సార్, ఇప్పుడు వచ్చి 100 పందాలకి వెళ్ళింది, ఒక్క దెబ్బ కూడా రాలేదు దీనికి. ఎందుకు? పందుల్లో ఏగా వెనక్కి వచ్చేసేది అది. రాసేవా నువ్వే? నమిలే చూపోడా కమిలి పోకుండా తాకాలయ్యో అరే బొట్టుకు ఉన్న తాళం తీస్తే ఒడ్డున పడ్డ చేపైపోతా. ఏంటి భాస్కర్ చెయ్యి ఇలా వదిలేస్తావు? అసలే నీ టీమ్ లో ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని నేను పట్టుకుని నీకు ఫీలింగ్ ఏం రావట్లేదా? వస్తుంది, ఆపుకుంటున్నాడు. భాస్కర్ ఇదంతా కాదు, మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు పెళ్లికి ఏంటి అంత తొందర? లవ్ చేసుకుని ఎక్కువ రోజులు చేసుకుంటే ఇంకా బాగుంటుందమ్మా. మా అమ్మ తొందరపడుతుంది. అది మీ నాన్న చెప్పు, నాకేం చెప్తున్నావు? మా అమ్మ తొందరపడుతుంది మన ఇద్దరి పెళ్లికి. ఇదిగో చూడు, దేనికైనా వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలా? ఆ. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి భాస్కర్. ఏది మళ్ళీ చెప్పు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. అదే కదా మీకు 4 సార్లు జరిగింది. చెప్పవే మీ అమ్మకి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అని. అవునమ్మా, ప్రేమ వద్దే ఉల్లి ఫ్యామిలీ అంటే ఉల్లి అంటున్నారంటే ఉల్లి అంటే తక్కువ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? కేజీ 200 రూపాయలు. ఈ ఉల్లి ఏ అర్థం మేమైతే టమాటా ఫ్యామిలీ, మేము ఎంత రిచ్ అనుకుంటున్నారు. చేస్తే ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు నేను చెయ్యను, నువ్వు నాకు నచ్చలేదు. అమ్మా ఒకసారి మాట్లాడదు. వద్దురా అదే నన్ను వద్దురా. ఒక్క నిమిషం, మా ఉల్లి గొప్పతనం మేము చెప్పుకుంటాం, నచ్చితే సంబంధం చూద్దాం. వెళ్ళి కూర్చోండి. పదమ్మా. అన్నయ్య, మన ఉల్లి ఫ్యామిలీ గురించి ఒక మంచి పాట వేసుకో. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, ఉల్లి తోట చెట్టు నీడలో. విడలేమంటూ విడిపోమంటూ వెళ్ళిపోతున్నావు, టమాటా చెట్టు తోట నీడలో. We miss ఉల్లి తమ్ముడు, we miss you. ఇప్పుడు మా టమాటా పాటలు వస్తే చూడండి, తట్టుకుంటే శక్తి ఉందా మీకు? నువ్వు ఒక్కసారి ఆపే, నువ్వు మాట్లాడుకో. ఒక టమాటా కోసం తిరిగారు దేశం, దాని రేటు కూరగాయలు సపరేట్. టమాటా ఇలాగే. అన్నయ్య, మన ఉల్లి గొప్పతనం తెలియజేసే పాట పాడు. మా శీలల్లో పండేవన్నీ ఉల్లులే, అవి తిన్న తర్వాత ఊళ్ళో అందరూ తల్లులే. మా ఉల్లి గొప్పతనం మీకేం తెలుసు? మా టమాటా కోసం నువ్వు కూర్చో, నీకు చెరుకు రసం పంపిస్తా ఉండు. మా అన్నయ్య పాడతాడు ఇప్పుడు. నువ్వు పాడన్నయ్య. అంట టమాటా అంట టమాటా అంట టమాటా. అటు నుంచి టమాటా వస్తే ఇటు నుంచి టమాటా వస్తే మీకు దడ.
అన్నయ్య ఉల్లి టమాటా కలిస్తే ఎలా ఉంటుందో చెప్పు. ఉల్లి ఎక్కడున్నది, ఉల్లి ఎక్కడున్నది, టమాటా చుట్టూ తిరుగుతున్నది. ఉల్లి కోసం బ్రతికాం, ఉల్లి కోసం ఉన్నాం. ఆలస్యం చేయకుండా తాంబూలాలు పెట్టేసుకుందాం. చేతిలోన ఉల్లెట్టి చెప్పేయనా నేను ఎన్నడూ విడిపోనని. చేతిలోన టమాటా పెట్టి చెప్పేయవా నన్ను ఎన్నడూ విడిపోనని.